కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా హెయిర్ గ్రోతింగ్ వీడియో. అంటే బాయిల్ హెయిర్. బట్టతల ఉండే వాళ్ళకు హెయిర్ గ్రోత్ కావడానికి నేను ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. చూడ్డానికి ముళ్ళ పంది లెక్కుంది. మొత్తం వెంట్రుకలు చూసిర్రా ఎట్లా ఉందో? పండుకొని లేచిన మార్నింగ్ అది ఇది. పండుకొని లేచే వరకి ముళ్ళ పంది లెక్క ఇట్లా పైకొచ్చినాయి. సో, ఇక గానీ ఏం చేస్తాం? ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి కొత్తగా చూసే వాళ్ళకు ఇగో ఇగో రెండేమో టాబ్లెట్స్ అండ్ ఒకటి సిరం. ఇవి నేను చూపిస్తాను. ఒకవేళ మీరు కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోలు చూడండి. ప్లేలిస్ట్ ఉంది. దానిలో మొత్తం అన్ని కంప్లీట్‌గా చూడండి. అన్ని వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకుంటా ఫస్ట్. సో, వాటర్ అయితే ఖచ్చితంగా మీరు 4 to 5 లీటర్స్ తాగాలి డైలీ. 6 లీటర్స్ తాగండి పర్లేదు. బాటిల్స్ ఉన్నాయి కదా ఇట్లా, ఇటువంటివి తాగండి. ఎంత వాటర్ తాగితే అంత హెయిర్ గ్రోత్ అవుతుంది. గుర్తుపెట్టుకో పాయింట్. సో ఫస్ట్ ట్యాబ్లెట్ వైట్ వచ్చింది. వైట్. ఓకే, ఇప్పుడు వాటర్ తీసుకొని ఇది ఓకే, ఒక ట్యాబ్లెట్ అయిపోయింది. వైట్ చేసేసుకున్నా. ఈ ట్యాబ్లెట్స్ కొంచెం తీయగా ఉంటే బాగుండు, మరీ చేదు దూరంగా ఉంటుంది. ఏం చేస్తాం? సెకండ్ ట్యాబ్లెట్ వచ్చేసి యాజ్ యూజువల్ మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది ట్యాబ్లెట్. మూత పెట్టేస్తా, మళ్ళీ ఏమన్నా డస్ట్ పడితే అంత బాగుండదు కదా. సో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా. ఓకే, సెకండ్ ట్యాబ్లెట్ ఈస్ ఓవర్. ఇప్పుడు వచ్చేసి డే సిరం. చూడండి డే. ఓకేనా? పెట్టేసుకుందాం ఇక. బట్ తీస్తున్నాను. సిరం ఇట్లా వచ్చేటట్టు ప్రెస్ చేసుకోవాలి. సిరం తక్కువ ఉంది, మేబీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కావచ్చు. బాగా రోజులుగా యూజ్ చేసి. సో పెట్టేసుకుంటున్నా. చూడండి నా హెయిర్ గ్రోత్ ఎక్కడ వచ్చిందో. ఓకే, 3 వేసిన అక్కడ. ఇట్లా మంచిగా నీట్గా అనుకోవాలి. ఓకేనా? లేని ప్లేస్లో ఇదంతా లేదు కాబట్టి మనం ఇట్లా మంచిగా నీట్గా అనుకోవాలి. మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే బేబీ హెయిర్స్ వచ్చినాయి. మీరు డైలీ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది నాకు ఎంత హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుందో. మరి ముళ్ళపందు లెక్క లేచింది ఏంది ఎంటికలు? రైట్, ఇప్పుడు ఇటు సైడు. ఓకే, ఇక్కడికి ఓకే. అండ్ తర్వాత ఇగో సైడ్లోకి ఇటు.
సైడ్కి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అలవాట్లో పొరపాటు. ఊకే నాకు హెయిర్ ఉండేవారికి నేను ఇట్లా సైడ్కి ఇట్లా అనుకొని పెట్టేటోను ఊకే. సో నా మళ్ళీ హెయిర్ ఉందని అట్లా అనుకొని చేతి ఇట్లా వస్తుంది ఊకే. సో ఫ్రంట్ అయిపోయింది. ఇక్కడ మిడిల్లో పెడదాం, ఇటు అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ముంగడికి ఆడుతుంది వస్తుంది ముంగడికి. ఎందుకంటే నేను తల కిందికి అంటున్నాను కదా, మన వరకు పైనుంచి ఇట్లా కిందికి దాకా వస్తుంది అన్నట్టు. సో ఇక చూడండి ఎంటికను మంచిగా ఇది పెట్టుకున్నప్పుడు మన ఎంటికలు కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు దీంతో, అంతా బాగుంటుంది. నేను మీకు ఏ టైంలో సజెస్ట్ చేయను ఆ టైంలో చేస్తాను, మీరైతే కొంచెం వెయిట్ చేయండి అంతే. ఓకేనా? సామాను వంట అంటారు. వంటనా కొంటనా ఏదో సామాన్ కొంటనా వంటనా అసలు నాకు అర్థం కాదు వాళ్ళు అనేది. అదే మార్నింగ్ డైలీ వస్తారు కదా సామాన్ కొంట అని చెప్పేసి, మార్నింగ్ వస్తారు వాళ్ళే, బయట మొత్తం వాళ్ళదే కూడా. ఓకే, ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక బ్యాక్, ఒక్కసారి బ్యాక్ పెట్టుకున్నా అంటే మనం అయిపోయినట్టే. పెట్టేసుకున్నాయి. చూడండి బ్యాక్. నేనైతే అంతటా పెట్టుకున్నాయి ఇక మొత్తం కంప్లీట్గా మంచిగా నీట్గా వచ్చేసింది. సో ముళ్ళపంది లెక్క ఉండే ఎంటికలు ఇప్పుడు కొంచెం షైనింగ్ చాలా బాగుంది. ఇట్లా మనం ఎట్లా అంటే అట్లా సెట్ చేసుకోవచ్చు ఇక, కానీ అయినా లేపుతున్నాయి ఇక, ఎందుకంటే పండుకొని లేచిన కదా మార్నింగ్ కాబట్టి. మార్నింగ్ సెక్షన్ ఎట్లనే ఉంటుంది, మార్నింగ్ స్నానం చేసేదాకా అంతే ఇక. రైట్, ఇగో ఇదే మన ఎంటికలు ఇట్లున్నాయి. ఒకసారి మీరు ఏంటంటే ఈ ఒక్క వీడియోనే కాదు, రిజల్ట్ వీడియో కూడా ఉంటుంది, వారానికి ఒక్కసారి పెడతాను నేను రిజల్ట్ వీడియో. మనం ఎంత ఎంత రిజల్ట్ వచ్చింది అనేది ఆ రోజు చూద్దాం. ఆ రోజు పర్ఫెక్ట్గా అంతా చూపిస్తాను మీకు నీట్గా, బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్గా నా హెడ్ మొత్తం చూపిస్తాను మీకు. ఆ ఒక్క 1 వీక్ చూడండి, తర్వాత మళ్ళీ వచ్చే తర్వాత 1 వీక్ ఉంటాయి కదా, ఆ 1 వీక్లో ఎంత గ్రోత్ అయింది అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు కూడా మొత్తం క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది. మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంత గైస్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. ఇంకా మనకు ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తా, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రావెల్ సంబంధించిన ఛానల్ అండ్ ట్రావెల్లో నా అనుభవాలు ఏమేమి ఉన్నాయో అన్నీ ఇంకొక ఛానల్ ఉంది, ప్రపంచ ఆటగాడు. ఓకేనా? ఈ ట్రావెలింగ్ ఛానల్ వచ్చేసి ప్రపంచ విచారి. ఓకేనా? అది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వాటిని కూడా మీరు సపోర్ట్ చేయండి, చాలా బాగుంటాయి వీడియోలు. ఓకే, బాయ్.